ఈరోజు లెట్స్ గెట్ రెడీ విత్ మీ బై చిట్ చాటింగ్. దిస్ ఈజ్ మై మినీ ఫేవరెట్ టోనర్ ఫ్రమ్ టర్టర్. సో దిస్ ఈజ్ అ కొరియన్ కంపెనీ. ఇది బాగుంది. ఈ మధ్య కొంచెం బుగ్గ మీద మచ్చలు తగ్గాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడే తలస్నానం చేశాను. సో కాబట్టి జుట్టు కొత్తిమీర కట్టలా ఉంది. తలస్నానం చేస్తే ఎవరి జుట్టు అయినా కొత్తిమీర కట్టే, గోంగూర కట్టే. ఇంటర్ అన్నప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పాడు ఏదో లెసన్లో, నాకు ఆ పేరు గుర్తులేదు. సో లెట్స్ టప్ 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 టప్. ద చిట్ చాట్ స్టోరీ ఏంటంటే, సో నేను ఇక్కడ యూఎస్లో ఉన్న రూమ్మేట్స్ ఎలా ఉంటారో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో శత్రువులు ఎక్కడో ఉండరు, నువ్వు చుట్టూ తిరిగే మనుషుల్లోనే ఉంటారు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నేను స్టార్టింగ్ డిసెంబర్లో వచ్చాను. లాస్ట్ డిసెంబర్లో వచ్చాను, 2024 డిసెంబర్లో. అప్పుడు నాకు చాలా కొత్త. నేను ఉంటున్న స్టేట్లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేకుండే వాళ్ళు. సో నేను సమ్ టెలిగ్రామ్ యాప్స్లో నుంచి నేను వాళ్ళ రూమ్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేసి ఆ రూమ్ అవైలబుల్ ఉందని చెప్పేసి, అందులో ఇది కొంచెం కాస్ట్ తక్కువ, సో వేరే అమ్మాయితో షేరింగ్ అని చెప్పేసి, నేను ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి నేను సరే అని చెప్పేసి, నేను దొరికింది కదా కొద్ది రోజులు ఉందామని చెప్పేసి నేను అనుకున్న తర్వాత బాగానే ఉంది. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎంత చిన్న రూమ్ అంటే ఇట్స్ లైక్ ఎ కిచెన్. కొంచెం కిచెన్ అన్న పెద్దగా ఉంటుందేమో. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద ల్యాండ్ లోడ్, బట్ ఆ రూమ్ అంతా చిన్నగా ఉంటుంది. ఆ రూమ్లో 2 మనుషులు వచ్చింది. సో ఆ అమ్మాయి ఫస్ట్ రోజు కొంచెం వైబ్స్ అంటే లైక్ నెగిటివ్గానే ఉండే. నాకు ఐ నెవర్ ఫెల్ట్ పాజిటివిటీ ఫ్రమ్ హర్. సో తను చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది. వెళ్ళిన రోజు కూడా నేను సర్లే కొత్త కదా, నాకు కూడా ఇక్కడ ఎవరు అలవాట్లేదు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక 2-3 డేస్ బాగానే ఉంది బ్రో. బాగుంది, మాట్లాడుతుంది, వండుతుంది, చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆ ఇంట్లో ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే, ఆ ఇంట్లో అందరూ అబ్బాయిలే ఉంటారు. ఓన్లీ ఆ అమ్మాయి, ఇప్పుడు నేను వెళ్ళిన అమ్మాయిని, ఇంకొక అమ్మాయి సంథింగ్ వాళ్ళ బేస్మెంట్లో ఉంటారు. అది కూడా వైబ్ ఫీల్ అవ్వలేదు అసలు. సర్లే కొత్త అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. అది ఏం చేసింది తెలుసా, నేను వెళ్ళింది స్నో పడేటప్పుడు, అంటే వింటర్, అది జనవరిలో కదా, వింటర్ ఫుల్ స్నో పడుతుంది, స్నోఫాల్. అది నా ఫస్ట్ స్నో. నాకు ఆ చలి బేర్ చేయడం అవన్నీ కూడా నాకు అసలు అలవాట్లేదు, కొత్త. మనము కడపలో నేను 43 degrees సర్వైవ్ అయిన దాన్ని వాడు -1 -2లోకి తీసుకొచ్చి ఇక్కడ పడేసినారు. కష్టం కదా బ్రో, చాలా కష్టం కదా. సో వాళ్ళు అర్థం చేసుకోలేదు, తను కూడా అమ్మాయి కదా. ఏం చేస్తుంది తెలుసా, ఒక బెడ్లో 2 పడుకోవాలి, తప్పదు. ఇంకా కొత్త, మనకెవరు తెలియనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. ఒక బెడ్లో 2 అమ్మాయిలు పడుకోవాలి. మొత్తం సగం బెడ్ అంతా మొత్తం ఇక ఇట్లా. ఓకే బాగానే ఉంది, నేను అడ్జస్ట్ అయినా, బాగానే ఉంది. ఎవడన్నా స్నో పడుతుంటే, అంత చలి పెడుతుంటే ఎవరన్నా ఏసీ ఆన్ చేస్తారా? తను ఏసీ ఆన్ చేసేది కావాలని చెప్పేసి, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అంటారు. ఒక సామెత ఉంటుంది కదా, పొమ్మని లేక పొగ పెడతారు అంటారు కదా, అలాంటి టైప్ అనమాట. ఏసీ ఆన్ చేసేది, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసేది, తనకు నచ్చినట్లు పడుకునేది అన్నీ. తను అసలు నాకు నా బట్టలు పెట్టుకోవడానికి కూడా నాకు స్పేస్ లేదు ఆ రూమ్లో. తను అంత ఆక్యుపై చేసుకుంది రూమ్ మొత్తం. ఉన్నది చిన్న రూమ్, కాకపోతే అట్లీస్ట్ బట్టలు పెట్టుకోవడానికి కూడా లేదు. సో ఇక్కడ స్టోరీస్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒక 6 months ముందు, ఒక 4-5 months ముందు వచ్చినా కూడా